ప్లీజ్ అమూల్య, లావణ్య నువ్వేంటి చెప్పు. చాలు చాలు. చిన్న పిల్లల్లాగా ఎలా మారం చేస్తున్నారో చూడు లావణ్య. ఏంటమూల్య? ఉదయం మీరెవరినో ప్రెగ్నెంట్ లేడీని హాస్పిటల్ కి తీసుకెళ్లారంట కదా. ఏంటత్తయ్య గారు? ఎంత తలుపు కొట్టినా ఐశ్వర్య తలుపు తీయడం లేదమ్మా. ఐశ్వర్య గారు తలుపు తీయండి. ఐశ్వర్య తలుపు తీయమ్మా. ఐశ్వర్య తలుపు తీ. ఏంటి ఐశ్వర్య గారు, ఏమైంది మీకు? మేము ఎంతసేపు నుంచి తలుపు కొట్టి పిలుస్తున్నామో తెలుసా? అసలు ఏం చేస్తున్నావు ఎంతసేపు లోపల? మేమంతా ఎంత టెన్షన్ పడ్డాం తెలుసా? అది నేను వాష్రూమ్ లో ఫ్రెష్ అవుతున్నాను. మీరు పిలిచేవేవి నాకు వినిపించలేదు. సరే సరే, అవతల ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా అలంకరించండి. ఐశ్వర్య గారు మీరు ఓకే కదా? మీకేం ప్రాబ్లం లేదు కదా? ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. అమ్మో, ఈ మెంటల్ది నిజం చెప్పడం లేదు. ఏదో జరిగింది. ఏమైంటుందబ్బా? సరే సరే పదమ్మా ఐశ్వర్య, నిన్ను అలంకరించాలి. ఏం చెల్లమ్మా, 2 గదుల్లో నుంచి బయట వరకు అరిటాకులు ఎలా పరిచున్నాయి? ఈ గదిలో నుండి ఎరటాకుల మీద కాబోయే పెళ్లి కూతురు నడిపించి తీసుకొస్తారు. అలాగే ఆ గది నుండి ఆ అరిటాకుల మీద కాబోయే పెళ్లి కొడుకు నడిపించుకుని తీసుకొస్తారు. ఈ అరిటాకుల సాంప్రదాయం ఏంటమ్మా అమూల్య? అయ్యో మామయ్య గారు, మీ అరిటాకుల సాంప్రదాయాన్ని మీరే మర్చిపోతే ఎలా? ఆయనకి వయసు అయిపోయింది కదమ్మా, మతిమరుపు వచ్చేసి ఉంటుందిలే. మర్చిపోయారా? మీ నిశ్చితార్థం అప్పుడు మిమ్మల్ని నన్ను ఇలాగే కదా తీసుకొచ్చారు, గుర్తులేదా? గుర్తొచ్చింది గుర్తొచ్చింది. రేపార్దు మీరు వెళ్లి ఉదయని తీసుకురండి. అలాగే అమ్మా. కృష్ణుడి నడకలో తీసుకురావాలి, అది చెప్పరేంటి అత్తయ్య గారు? అవును, మర్చిపోయాను చెప్పడం. అడుగులో అడుగు వేస్తూ కృష్ణుడి నడకలో తీసుకురండి. గుర్తొచ్చిందిలే అన్నపూర్ణ, నేను చూసుకుంటానుగా. పదరా జంబో. అమ్మా అమూల్య, మనం వెళ్ళి ఐశ్వర్యం తీసుకొద్దాం పద. పదండి అత్తయ్య గారు, పదండి. ఈ పాపాన్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి?
అరిటాకుల మీద నడుస్తూ నిశ్చితార్థం చేసుకుంటుంటే నా కొళ్ళు అంతా జర్రెలు పాకినట్టుంది. ఇది నిశ్చితార్థమే కదా, పెళ్లి కాదు కదా. ఈ కాస్త ఓపిక పట్టు. ఉదయ్, ఒక పాదం ముందు పెట్టి దాని ముందు ఇంకో పాదం పెట్టి అడుగులో అడుగు వేస్తూ కృష్ణుని నడకలా నడవాలి. చక్కందాల చుక్క కుదిరింది పిండి చక్క, రెక్కల గుర్రు రాజు తరలిచ్చేది గంగా, పుచ్చుల చెండు పూలు కుచ్చెత్తే గుమ్మందాలు, అరి పచ్చల బంగారాలు సిరి ముప్పుల సందలు, అరచేతుల గోరింటాకు కుక్కల్లో ఎరుపెక్కింది, ఆ సిగ్గుల పేరే మందారమా. అవి కాకల విస్తళ్ళన్నీ అది దున్నే కమ్మన్నాయి, ఆ కమ్మని పిలిపే ఆహ్వానమా. అమ్మా, అమ్మాయిని కూర్చోబెట్టండి. బాబు, అబ్బాయిని కూర్చోబెట్టండి. అబ్బాయి తరపున పీటల మీద ఎవరు కూర్చుంటారు? నేను పార్థగారు కూర్చుంటాం స్వామి. మా అమ్మ చేతుల మీదుగా నా నిశ్చితార్థం జరుగుతుంది. అంతకన్నా సంతోషం ఇంకోటి లేదు. అమ్మాయి తరపున ఎవరు కూర్చుంటారు? అల్లుడి గారు, ఐశ్వర్య తరపున మీరు త్రిపుర కూర్చోండి. అలాగే అత్తయ్య గారు. త్రిపుర, నీ చేతుల మీదుగానే నాకు నిశ్చితార్థం జరుగుతుందా? కొన్ని తప్పదు ఐశ్వర్య, భరించు. నా చేతులతో ఈ నిశ్చితార్థం జరిపించి నా చేతులతోనే ఈ పెళ్లి జరగకుండా చెడగొడతాను. అది చూస్తూ ఉండు. అది కాదు త్రిపుర, నువ్వింకేం మాట్లాడకు. ఈ నిశ్చితార్థం అయ్యే వరకు సైలెంట్గా నవ్వుతూ కూర్చో. అవునమ్మా అమూల్య, ఇంతకీ మీ చెల్లెలేది? లావణ్య, లావణ్య, ఇక్కడ నిశ్చితార్థం జరుగుతుంటే పైనేం చేస్తున్నావమ్మా? లావణ్య, వస్తున్నానక్క. రా. నానా, అర్జెంట్ ఫైల్ ఒకటి రావు గారికి ఇవ్వాలి. ఇప్పుడే ఆ ఫైల్ డ్రైవర్తో పంపించేస్తాను. నిశ్చితార్థం రోజు కూడా ఏంట్రా ఈ ఫైల్లో గొడవ? అది కదా నాన్న, చాలా ఇంపార్టెంట్ ఫైల్. ఇప్పుడే వస్తానా? చదివిన చదువులు చాలు, ఇంకా పుస్తకాలు మూసేసి కిందికి రామ్మా. వస్తున్నానత్తయ్య. స్వామి, మీరు కానివ్వండి. ఓం గజాననాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం ద్వైమాతురాయ నమః, ఓం ద్విముఖాయ నమః, ఓం ప్రముఖాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం శుభోదరాయ నమః.
మాతారం అపానోచానం. అమ్మ లావణ్య మీరిద్దరు పీటల మీద నుంచి లేవకండి. లావణ్య 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 అమ్మ లావణ్య లావణ్య ఏమైంది? లావణ్య 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 ఏమైంది? లావణ్య ఏమైందమ్మా? అల్లుడు అమ్మ, గారు, లావణ్య డాక్టర్ ఫోన్ చేయండి. అలాగే. అమ్మ లావణ్య 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 హలో డాక్టర్. వచ్చిన 3 నెలల నుంచి చూస్తున్నాను. ఎప్పుడు చూసినా పుస్తకాలు 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 తప్ప వేరే ప్రపంచమే తెలియదు. సరిగ్గా తినదు, సరిగ్గా నిద్రపోదు. చదువు మరీ ఎక్కువైపోతే ప్రమాదమే మాయ గారు. మా చెల్లెమ్మ అమూల్య ఒక ఎత్తు అయితే లావణ్య మరో ఎత్తు. మా చెల్లెమ్మ పూజలు పురస్కారాలు ఉపవాసాలతో నీరసం తెచ్చుకుంటుంది. ఇంకో చెల్లెలు లావణ్య మాత్రం చదువుకు నీరసం తెచ్చుకుంటుంది. ఏమైంది డాక్టర్? కంగ్రాట్స్. షీఈస్ ప్రెగ్నెంట్. షీఈస్ ప్రెగ్నెంట్. షీఈస్ ప్రెగ్నెంట్. షీఈస్ ప్రెగ్నెంట్. షీఈస్ ప్రెగ్నెంట్. అమ్మా, మీ హస్బెండ్ కి స్వీట్ న్యూస్ నీ నోటితో నువ్వే చెప్పమ్మా, నువ్వు ప్రెగ్నెంట్ వని. ఈ మందులు రాసిన ప్రకారం వాడండి. వెళ్ళొస్తానమ్మా. ఒక్క నిమిషం డాక్టర్ గారు. ఏంటమ్మా? అది ఏం లేదు, కింద ఫంక్షన్ జరుగుతుంది కదా, మీరు మెయిన్ డోర్ నుంచి కాకుండా కొంచెం వెనక డోర్ నుంచి వెళ్ళండి. అలాగే అమ్మా. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి, లావణ్య కళ్ళు తిరిగి పడిపోయిందా? అవునరా, డాక్టర్ కూడా వచ్చి చెకప్ చేస్తున్నారు. అన్నపూర్ణ, నువ్వు వెళ్ళి చూడు. నేను వెళ్ళి చూస్తాను. నువ్వు ఆగరా. వాళ్ళు ఆడవాళ్ళు మధ్యలో నువ్వెందుకురా? అన్నపూర్ణ, నువ్వు వెళ్ళు. త్రిపుర, ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను. ఇంతకీ ఆ లావణ్యకి ఏమై ఉంటుంది? ఏంటి, కళ్ళతోనే లెక్కలేస్తున్నావు? ఏం లేదండి, ఏం లేదు. ఏంటి లావణ్య ఇది? చెప్పు, దీనికి కారణం ఎవరు? చెప్పు చెప్పు లావణ్య.
ఎవరికి తెలియకూడదు. ముందు ఏడు పప్పి కళ్ళు తుడుచుకో. అదేంటమ్మా డాక్టర్ గారు ఎక్కడా? చెక్ చేసి వెళ్ళిపోయారు అత్తయ్య గారు. అదేంటి? అంటే అది అత్తయ్య గారు కింద హాల్లో ఫంక్షన్ జరుగుతోంది కదా, అందుకే మెయిన్ డోర్ నుంచి కాకుండా సెకండ్ డోర్ నుంచి వెళ్ళమని చెప్పాను. ఇంతకీ డాక్టర్ గారు ఏమన్నారమ్మా? అదే అత్తయ్య గారు, మనందరికి తెలిసిన విషయమే, ఇది పుస్తకాల పురుగు కదా. పుస్తకాలు తప్ప ఏమీ సరిగ్గా తినడం లేదట. దాంతో బీపీ డౌన్ అయింది, అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటమ్మా లావణ్య, హెల్త్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. అమ్మా అమూల్య, నువ్వు కూడా ఈ పనిలో పడి బాగా అలసిపోయావు. నువ్వు కూడా ఒకసారి చెకప్ చేయించుకోవచ్చు కదా. నేను కూడా చెకప్ చేయించుకున్నాను అత్తయ్య గారు, నాకేం పర్వాలేదట. నేను బానే ఉన్నానని చెప్పారు డాక్టర్ గారు. అమ్మయ్యా, నువ్వు కూడా చెకప్ చేయించుకొని చాలా మంచి పని చేసావమ్మా. ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది. అన్నపూర్ణ, ఓ అత్తయ్య గారు, మావయ్య గారు పిలుస్తున్నారు, మీరు పదండి, నేను వచ్చేస్తాను. మనం కూడా వెళ్దాం పదక్క. నేనిప్పుడు బానే ఉన్నాను కదా, అత్తతో పాటు కలిసే వెళ్దాం. సరే పదండి. అన్నపూర్ణ, వస్తున్నానండి, మీరండి. లావణ్య, నీకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు, నువ్వు నాకు చెప్పాలి. అత్తయ్య గారు చెప్పు. మేం కూడా వస్తున్నాం, ఆగండి. పదక్క, అత్తయ్య గారు వెళ్తున్నారు కదా, పద పద పద. లావణ్య, పదండి అత్తయ్య, పదమ్మా. చూడండి, అటు అబ్బాయికి అమ్మా నాన్న లేరు, ఇటు అమ్మాయికి అమ్మా నాన్న లేరు. కానీ ఈ ఇంటి కొడుకు కోడలు, అలాగే కూతురు అల్లుడు అమ్మా నాన్నలై ఈ నిశ్చితార్థం జరిపించాలనుకోవడం ఎంతో శుభ సాంప్రదాయం. చెప్పు లావణ్య, ఎవరి కారణంగా నువ్వు ఈ పాడు పని చేశావు? అసలు ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చింది చెప్పు. త్రిపుర, ఈ నిశ్చితార్థం జరిగిందంటే సగం పెళ్ళైపోయినట్టే. ఇది జరగడానికి వీల్లేదు. నువ్వు ఏదో ఒక మార్గం చూపించు. అబ్బా ఐశ్వర్య, ఎందుకైనా బుర్ర తినేస్తున్నావు? ఈ నిశ్చితార్థం ఆపడం ఎవ్వరి తరం కాదు. ఖచ్చితంగా నిశ్చితార్థం జరుగుతుంది. పెళ్లి మాత్రం జరగనివ్వను, గ్యారంటీగా ఆపుతానని చెప్పాను కదా. ఇప్పుడు నువ్వు అసలు విషయం గురించి పట్టించుకోవటం లేదు. అసలు విషయమా? ఇందాక లావణ్య కళ్ళు తిరిగి పడిపోయింది కదా, డాక్టర్ వచ్చి చెక్ చేశారు. ఏం చెక్ చేశారు, ఏం చెప్పారు, ఇవన్నీ మనకేం తెలియలేదు. నువ్వు దాని గురించి ఆలోచించవేంటి? నీతో గోల, నాదో గోల. అమూల్య, అదోలా ఉన్నావేంటి? ఏం లేదు పార్థు గారు, ఏం లేదు. నువ్వు కూడా డాక్టర్ చూపించుకోలేకపోయావా? చూపించుకున్నానండి. డాక్టర్ గారు ఏమైనా టాబ్లెట్స్ ఇచ్చారా?
ఇచ్చారు. ఏంట్రా పార్దు, ఏదో టాబ్లెట్ అంటున్నావు? మరేం లేదక్క, లావణ్యకి డాక్టర్ గారు టాబ్లెట్స్ ఇచ్చారా లేదా అని అడుగుతున్నానా. అలాగా, ఓకే ఓకే. ఒకవేళ లావణ్య ప్రెగ్నెంట్ అన్న విషయం ఆ డాక్టర్ అమూల్యకి చెప్పిందా? అమూల్య బిహేవియర్ చూస్తుంటే నిజం తెలిసిపోయినట్టుంది. లావణ్య, ఏంటి బావా? నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం మీ అక్కకు తెలిసిపోయిందా? అవును బావా. ఇందాక మీరు మా ఇంట్లో పేషెంట్ ని చెక్ చేశారు కదా, ఏంటండి? అదా, షీఈ్ ప్రెగ్నెంట్. అమూల్య, ఎంత పెద్ద నిజాన్ని దాచావు.